ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన ముద్రగడ పద్మనాభం గారు మరణించారు. వారి మరణం బాధాకరం. ముద్రగడ పద్మనాభం గారి రాజకీయ జీవితం గురించి, ఆయన పయనించిన తీరు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. 50 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం కలిగి అనేక ఉద్యమాలు చేసి కాపులకి చిరునామాగా మారిన ముద్రగడ పద్మనాభం గారు మరణించారు. ఎట్లా చూస్తారు సార్ ఆయన రాజకీయ ప్రస్థానాన్ని, ఆయన పయనించిన తీరుని ఎట్లా చూస్తారు? ట్రై హార్డ్ టు గెట్ వాట్ యు లైక్, అదర్వైజ్ యు ఆర్ ఫోర్స్డ్ టు లైక్ వాట్ యు గెట్. అంటే నీకేం కావాలో గట్టిగా పోరాటం చేయి, లేకపోతే నీకేది నచ్చిందో అదే పొందాల్సి వస్తుంది. ఆయన ఆఫీస్లో, ఆయన ఇంట్లో, ఆయన ఛాంబర్ బ్యాక్ సైడ్ ఉన్న కొటేషన్ అంటే ముద్రగడ పద్మనాభం 74 ఏళ్ల వయసు, 50 ఏళ్ల రాజకీయ అనుభవం. వాళ్ళ నాన్న కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. వీరరాఘవయ్య ముద్రగడ పొలిటికల్ ఫ్యామిలీ. ఏది కోస్తా జిల్లాల్లో పలుకుబడి, ప్రత్యేకించి ఆ సమాజంలో, కాపు సమాజంలో అంటే ఒక పెద్ద దిక్కుగా. 78 బ్యాచ్, 78 అంటే 80 చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, లేకపోతే ముద్రగడ పద్మనాభం. ఆయన చిన్న వయసులో ఆరంగేట్రం చేశారు రాజకీయాల్లోకి. హేమీళ్ళు అంటే ఇప్పుడు ఏమీ తగ్గడనమాట. అటు చంద్రబాబు, ఇటు రాజశేఖర్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం. కాకపోతే వాళ్ళేమో ఏది అటు పట్టు విడుపులు ఉంటాయి. వాళ్ళేంటి మారారు. వాడు ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు, ఆయనకంటూ ఒక బ్రాండ్, అభివృద్ధి, అసలు ఇక ఆయనే పెట్టుబడులు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్, లేదు ఎంప్లాయ్మెంటు, తనదంటూ ఒక శైలి, ఒక స్టైల్, ఏది ప్రజల్లో అసలు ఆయన ముద్ర, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. రాజశేఖర్ రెడ్డి మనకు తెలుసు, ఏది అతనిలో కూడా వచ్చిన మార్పు, విడుపు, పట్టు విడుపు ఉంది ఆయనకు కూడా. ఏది ఇప్పుడు అతనేంటి అసలు ముఖ్యమంత్రి పదవి అతని లైఫ్ అంబిషన్, కానీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, రాజారెడ్డి నేపథ్యం, అట్లాంటిది ఫైట్ చేశాడు చివరికి ఎట్లా కొట్లా అదే ఏది 30 ఏళ్ళ 40 ఏళ్ల పోరాటం తర్వాత అయ్యాడు ముఖ్యమంత్రి. సరే, అతని గమ్యాన్ని చేరాడు. అదే ముద్రగడ పద్మనాభం గారు. మొండి పట్టుదల, విడుపు లేదు, మొండితనం. ఉడుం పట్టుంది కానీ విడుపు అనేది ఉండదన్నమాట. అది ఒకటి, ఆయన నమ్మిన సిద్ధాంతం అది ఒకటి. ఆయన ఏంటి ఒక 4 సార్లు శాసనసభకి ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీగా గెలిచారు, మంత్రిగా చేశారు. అటు క్యాబినెట్, ఎన్టీఆర్ క్యాబినెట్లో పనిచేశారు, చెన్నారెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. కానీ స్థిరత్వం లేదు, స్టెబిలిటీ లేకపోవటం. ఏది అసలు రాజీ పడని ఆయన తత్వం. ఇప్పుడు ఒక 6 పార్టీలు మారాడు. జనతా పార్టీతో ప్రారంభమైన రాజకీయ జీవితం, 78లో జనతా పార్టీ ఎమ్మెల్యే. వాళ్ళ నాన్నకి నీలం సంజీవరెడ్డికి ఉన్న సాన్నిహిత్యం, అప్పుడు జనతా పార్టీ, నీలం సంజీవరెడ్డి ఇక అందులో చేరమన్నారు, గెలిచారు అప్పట్లోనే జనతా ఎమ్మెల్యేగా. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు. ఎన్టీఆర్ ప్రభావానికి గురై ఎన్టీ రామారావుతో పాటు ప్రయాణించారు. 83లో గెలిచారు, 85లో గెలిచారు. మళ్ళా ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. బయటకు వచ్చి మళ్ళీ వేరే పార్టీ పెట్టుకున్నారు. కొంతమంది అప్పట్లో తిరుగుబాటు చేసి రామారావు పైన, ఇటు జానారెడ్డి, లేకపోతే ఇక్కడ ముద్రగడ పద్మనాభం, కేఈ కృష్ణమూర్తి వేరే పార్టీ అంటూ ఒకటి పెట్టుకున్నారు. ఏదో తెలుగు పరిరక్షణ సమితో ఏదో అన్నారు. ఆ తర్వాత ఏం చేశాడు, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు, గెలిచారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో గెలిచినాక చెన్నారెడ్డి క్యాబినెట్లో కూడా పనిచేశారు మంత్రిగా. గమ్మత్ ఏంటో చెప్పమంటారా, అప్పుడు మంత్రిగా, ఇప్పుడు ఇందాక చెప్పానే ఒక కొటేషన్, ఆయన ఇంట్లో, ఆయన ఛాంబర్లో బ్యాక్ సైడ్ ఉండే కొటేషన్. అప్పుడు ఆయన మంత్రిగా ఆయన ఛాంబర్ ఎదుట ఏమని పెట్టాడో చెప్పనా, కాపులకు ప్రవేశం లేదు. అంటే అంతగా వీకర్ సెక్షన్ నాయకుడిగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, అంటే తనపై కులముద్ర పడకుండా చూసుకున్నాడు. అలాగే ముందుకు వెళ్ళినట్టయితే ఆయన కూడా మంచి రాష్ట్ర స్థాయి నాయకుడు అయ్యేవాడు, ఏమో ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉండేదేమో. ఏది ఆ విడుపు అనేది ఉంటే. ఇప్పుడు కాపులకు ప్రవేశం లేదు అని బోర్డు పెట్టుకున్నటువంటి ముద్రగడ పద్మనాభమే చివరికి కాపు నాయకుడిగా, అంటే ఒక కులానికే తనను తాను ఆయన పరిమితం చేసుకున్న విధానం. అంటే కాపు సమాజం ఇవాళ ఆయనకు పెద్ద దిక్కుగా ఆయన ఒకటి. పోనీ అక్కడన్నా ఏదన్నా విడుపు ఉందా, అక్కడ అదే మొండిపట్టు. ఏది కాపుల్లో కూడా పంతం, ఇక తను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనే తత్వం అనాలా. ఇప్పుడు వంగవీటి రంగ అదొక యాజిటేషన్. ఇప్పుడు యాక్చువల్గా కాపు సమాజానికి మనం ఎలా చూడాలంటే, ముద్రగడని ఇటు మెగా ఫ్యామిలీని 2 కళ్ళుగా చూడాలి. కానీ మెగా ఫ్యామిలీ అంటే గిట్టదు, ఆ గిట్టని తత్వం. ఏది చిరంజీవి విషయంలో అదే. అప్పుడు దాసనారాయణరావు అసలు ఆయన ఇంటికి వచ్చాడు, ఏది ఆ రాజీ చేయటానికి కూడా, కానీ ససేమిరా అన్నాడు. అంటే నాడు రాజశేఖర రెడ్డి, నేడు జగన్మోహన్ రెడ్డి
ఉంది. ఆయన అలా రెచ్చగొట్టి పావు చేసి వాడుకున్నారండి. అంటే పావుగా వాళ్ళు వాడుకోవటం వాళ్ళ రాజకీయం, వాడబట్టం. అంటే వాళ్ళ చేతిలో ఈయన పావు అవ్వటం మరి ఎలా చూడాలి? ఇప్పుడు ముద్రగడ రాజకీయ జీవితంలో ఉత్థానాలు నిచ్చెనలు ఎలా ఉన్నాయో మీరన్నట్టు ఈ పావు కాట్లు. అదే వైకుంఠపాళి అంటుంటారు. మొన్న కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి వైకుంఠపాళి ఆడబాకండానో ఏదో చెబుతున్నాడు ప్రజలను ఉద్దేశించి. అంటే ఒకసారి తెలుగుదేశం, ఇంకోసారి ఇంకో పార్టీ అట్లా అధికారం ఇవ్వడం వల్ల రాష్ట్రం నష్టపోతుందంటూ ఆ వైకుంఠపాళి పటం ఏంటి? నిచ్చెనలు. అన్ని నిచ్చెనలు ఎక్కాడు ముద్రగడ పద్మనాభం. 4 సార్లు అసెంబ్లీ నిచ్చెన ఎక్కాడు, ఒకసారి పార్లమెంట్ నిచ్చెన ఎక్కాడు. పార్లమెంట్ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంపించినట్టున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం తరపున ఆయన కాకినాడ ఎంపీగా పనిచేశారు. ఒకటి ఏది పాము కాట్లు, రాజశేఖర రెడ్డి కాటేశాడు. లేదు ఇప్పుడు మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి కాటేసిన పరిస్థితి. ఎట్లా ఆయన డిమినిష్ అయ్యారు అంటే దిగ్గజ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఎలా మరుగుజుగా ఆయన్ని మార్చారు ఏంటి? ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత మనం ఏమి మాట్లాడకూడదు కానీ జరిగిన చెప్పాలి, ప్రజలు కూడా తెలియాలి. జగన్మోహన్ రెడ్డి మరీ దారుణంగా ఆయన ఒక కులానికి ప్రాంతానికి పరిమితం చేసి అలా అణిచివేశాడు ఒక రకంగా. అంటే ఆయనే కంటెస్ట్ చేసి డిపాజిట్లు పోయిన పరిస్థితి. ఏది అక్కడే తన నియోజకవర్గంలోనే ఆయన పోటీ చేస్తే డిపాజిట్లు పోయినాయి. అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు, ఒకసారి ఎంపీగా పనిచేసినాడు, ఎన్టీఆర్ చెన్నారెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినాడికి డిపాజిట్లు పోవటమా? 10,000 ఓట్లు ఏమో వచ్చినట్టున్నాయి. అంటే ప్రజల్లో ఎంతగా ఆయన అంటే ప్రేమ ఉందో అంతగా ప్రజలకు దూరం అయిన మనస్తత్వం, తనను తాను బంధించుకోవటం. ఇప్పుడు కిర్లంపూడిలో అప్పట్లో ఏం జరిగిందో చెప్పనా? ఏంటి ఏదో దీక్ష ఇలాగే చేశాడు. అప్పుడు రంగా అప్పుడు ఒక దీక్ష చేశాడు, విజయభాస్కర్ రెడ్డి హయాంలో ఒక దీక్ష చేశాడు. దీక్ష చేసి తనను తాను ఇంట్లో బంధించేసుకుని రూమ్లో తలుపులు కనుక బద్దలు కొడితే తుపాకీతో కాల్చుకుని చచ్చిపోతా అన్నాడు. అంటే భయపడిపోతారు ఆయన. ఏంటంటే అసలు ఆయన ఇక మొండి పట్టు పట్టాడంటే వదలడు అనే ఆ తత్వం ఆతిథ్యంలో ఇక ఆయన మించినాడు లేడు. అసలు ఇంటికి వస్తే ఎవరైనా సరే అన్నం బ్రేక్ఫాస్ట్ తిననీయకుండా వెళ్ళడు. అసలు ఆయనే వచ్చి సాగనంపే మనస్తత్వం. ప్రేమకి మారుపేరుగా ముద్రగడ పద్మనాభం రాజకీయ ఎత్తులకి ఎలా బలయ్యారు. అటు రాజశేఖర రెడ్డి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే జగన్తో చేరకముందు పద్మనాభం, జగన్తో చేరినాక పద్మనాభం కూడా కాదు పద్మనాభరెడ్డి. అంటే ఇంకా ఎంత ఆయన ఏంటి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాడంటే తన పేరు చివరు కూడా రెడ్డి తగిలించుకుంటానని జీవో తెచ్చుకున్న పరిస్థితి. నేను అంటోంది అదే. ఏది ఒక గొప్ప పొలిటికల్ ఫ్యామిలీ. ఏది వీర్రాఘవయ్య 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, పద్మనాభం గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. కాపు ముద్ర పడనంత వరకు, కాపు ముద్ర పడ్డాక ఆ వేసింది కూడా వీళ్ళే కదండి, మరీ దారుణంగా. అంటే వాడుకున్నారు. రాజశేఖర రెడ్డి వాడుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. ఆయన రెచ్చగొట్టి ఆ రొంపులోకి దింపి వాళ్ళు అట్లా వాడుకుని వదిలేశారు. చివరికి ఆయన కుటుంబంలో కలతలు. ఆ బిడ్డ ఇందాక కూడా చూస్తుంటారు క్రాంతి. అరే తండ్రిని చూడటానికి వస్తే ఆమెను రానివ్వకపోవటం. రాజకీయాలు ఎన్ని ఉన్నా గతంలో ఏం జరిగినా తండ్రి పార్థివ దేహానికి రాకుండా అడ్డుకోవటం దుర్మార్గమే కదండి అది. ఎందుకంటే తను పేగు తెంచుకుని పుట్టి. ఇప్పుడు పద్మనాభం రక్తం తనలో ఉన్నప్పుడు ఏంటి వస్తుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది, వాళ్ళ నాన్న మీద పడి ఏడుస్తుంది, వెళ్ళిపోతుంది. అంటే దాన్ని కూడా ఎలా వాడుకున్నారు, ఏ విధంగా ఏంటి? అటు తల్లితో ఆమెని దురుసుగా మాట్లాడిచ్చారు. అతనెవరు? గిరి వాళ్ళ అన్న. మరి అతనితో మాట్లాడించిన పరిస్థితుల్లో అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇక ఇవన్నీ ఉండవు కదా. అవును, ఎందుకు ఉంటాయి? ఇప్పుడు ఇంకా కలహాలు, ఇంకా ఈ విధమైనటువంటి తగాదాలు. ఆ బిడ్డ ఏంటి కడచూపు కూడా నోచుకోలేదు మా నాన్నదనేది ఆమెను అసలు జీవితాంతం వెంటాడేది శాపంలాగా. ఇప్పుడు ఎవరు దానికి కారణం? ఇవాళ ఆ కుటుంబంలో కలతలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి తీరుకు విభేదించి ఆవిడ బయటికి వెళ్ళింది, తండ్రిని కూడా ధిక్కరించి. ఇప్పుడు గిరిని నువ్వు నాయకుడిగా చేయాలనుకుంటే క్రాంతిని తండ్రికి దూరం చేయాలా? అదే పవన్ కళ్యాణ్ మీరు చూసారా? పవన్ కళ్యాణ్ కలిసింది వెళ్ళి జనసేన వేదిక మీద ఏమని చెప్పాడు? ఆయన ఒకే మాట చెప్పాడు, నాకు పద్మనాభం గారంటే చాలా గౌరవం, దయచేసి నేను నీకు సీట్ ఇవ్వలేనమ్మా, ఎందుకనంటే నేను మీ కుటుంబంలో కలతలు తీసుకొచ్చి నీకు సీట్ ఇచ్చి అలాంటి చెడ్డ పేరు నేను తెచ్చుకోలేనని పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఆ మాత్రం నీకు లేకుండా పోయిందా జగన్మోహన్ రెడ్డి? ఉంటే తుని రైలు దహనం ఎందుకు చేపిస్తాడండి? పద్మనాభం గారు దీక్ష చేస్తున్నారు, హడావుడిగా ఉంది, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో నువ్వు రైలు దహనం చేపించావంటే ఆయనకి మచ్చపూయడానికేగా. అంతే కదా. ఇప్పుడు ఆ రోజు అంబటి రాంబాబు పాత్ర
భూమన కరుణాకర్ రెడ్డి అంబటి రాంబాబు పాత్ర. అసలు భూమన కరుణాకర్ రెడ్డికి అక్కడ ఏంటి సంబంధం? ఎందుకు తునికి వచ్చాడు? ఆయన చేపించాడు అనగా ప్రచారం. అంటే అక్కడ ఏంటంటే ఎలా ముద్రగడ పద్మనాభాన్ని వాడుకున్నారు, యూజ్ అండ్ త్రో. జగన్మోహన్ రెడ్డి ఒకటే వాడుకుని వదిలేసేయటం అనమాట. ముద్రగడ పద్మనాభం గారి రాజకీయ జీవితంలో తుని రైలు దహనం మాయన మచ్చ, ఆయనకి సంబంధం లేకుండానే సంబంధం లేకుండానే పాపం ఇష్యూ అనమాట. ఆయనకి తెలియదు కూడా. అంటే ఆయన్ని ముందు పెట్టి ఆయన ముందు పెట్టి వీళ్ళు ఆడినటువంటి జగన్ నాటకం అది అసలు కాపుల మీదే ఒక మాయన మచ్చగా మారింది, కాపు సమాజం పైన. ఇప్పుడు ఆ రోజు కాపుల రిజర్వేషన్లు చంద్రబాబు మరి 10% ఇచ్చాడు, ఆయనే పెట్టాడు కాపు కార్పొరేషన్. 70 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో కాపు కులానికంటూ ఒక కార్పొరేషన్ పెట్టింది ఎవరండి? కార్పొరేషన్ పెట్టింది, నిధులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. 5% రిజర్వేషన్ ఇచ్చింది ఆయనే. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ అని ఏదో 10% వస్తే ఏం చేశాడు, ఎట్టి పరిస్థితుల్లో కాపులకు ఇవ్వాల్సిందే రిజర్వేషన్లు అని ఆ ఇచ్చిన 10%లో 5% ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు? నేను ఇవ్వను అన్నాడు, కుదరదు అన్నాడు. అరే గోదావరి జిల్లాల్లో పాదయాత్ర చేస్తూ నిర్మోహమాటంగా చెప్పాడు రిజర్వేషన్లు ఇవ్వని. అంటే కాపు ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి అసలు ఏ ముఖం పెట్టుకుని ఆ ముద్రగడ కుటుంబాన్ని పలకరించడానికి వెళ్తాడండి? అంటే ఇవాళ గిరి జగన్ చెప్పు చేతల్లో ముద్రగడ గిరి అతనికి ఏంటి ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సినాడు. నిజంగా వీర్రాఘవయ్య కొడుకు పద్మనాభం తండ్రి వీర్రాఘవయ్య అయిపోయాడు. ఇప్పుడు పద్మనాభం కొడుకు గిరి తండ్రి పద్మనాభంగా ఎదగాల్సిన గిరి జగన్ నమ్ముకుని ఎట్లా గిరి జీవితంతో ఆడుకున్నాడు. కుటుంబానికి అన్యాయం చేశాడండి జగన్ రెడ్డి. దురదృష్టం అండి. ఏది ప్రతి దానికి మనం గమనిస్తే ప్రతి దానికి ఎగేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎక్కడ శవం కనపడితే అక్కడ. ముద్రగడ పద్మనాభం గారు హాస్పిటల్ ఉంటే కనీసం వెళ్ళి చూసి పలకరించరాల. అంటే అక్కడే అర్థమైపోవటంలా జగన్ నైజం. అతను ఏంటి, లోపల ఒకటి బయటకు ఒకటి. అతను అపరిచితుడు. అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ జగన్మోహన్ రెడ్డి లోపలేంటి అనేది ఎవ్వరికీ తెలియదు అనమాట. బయటకు మాత్రం నటిస్తాడు, మహా నటుడు. ముద్రగడ పద్మనాభం గారి గురించి, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ముద్రగడ పద్మనాభం గారికి చేసిన ద్రోహం గురించి, తుని ఘటన ఎలా మాయన మచ్చలా మారిందో, ఇలాంటి అనేక విషయాలు మనకు తెలియజేసిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం. నమస్తే.